ఫ్రెండ్స్, ఒక మంచి ట్రేడ్ ఎప్పుడు వస్తుందో ముందే తెలిస్తే బాగుంటుంది కదా. చార్ట్ చూసినప్పుడు ఎటువంటి గందరగోళం లేకుండా సరిగ్గా ఎంట్రీ ఎక్కడ, ఎగ్జిట్ ఎక్కడ అనేది తెలిసిపోతే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? సూపర్ కదా. ఇలాంటి క్లారిటీ ఇచ్చే ఒక చార్ట్ రెంకో చార్ట్ అనమాట. అంటే మార్కెట్ ఎంత ఊగినా సరే ఈ చార్ట్ మనకు క్లియర్ గా బై అలాగే సెల్ సిగ్నల్ అనేది చూపించేస్తుంది. ఈ వీడియోలో రెంకో చార్ట్ అంటే ఏంటి, రెంకో చార్ట్స్ ని మనం ఎలా సెటప్ చేయాలి, ఏ టైం ఫ్రేమ్ యూజ్ చేయాలి, బిగ్ సైజ్ ఎంత తీసుకోవాలి, బయింగ్ అలాగే సెల్లింగ్ స్ట్రాటజీస్ ఎన్ని ఉన్నాయి, ఎలా యూజ్ చేయాలి, ట్రేడ్ ఎంట్రీ, స్టాప్ లాస్, టార్గెట్ ఎలా పెట్టుకోవాలి, ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది చాలా మందికి తెలియని స్ట్రాటజీ అన్నమాట. కాకపోతే ఎవరి దీని స్ట్రాటజీ ఇది. వీడియో మొత్తం చూడండి, మీరు టైం వేస్ట్ చేస్తామని చెప్పేసి మీకు ఎప్పటికీ అనిపించదు. రెంకో చార్ట్స్ అంటే ఏంటి? సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది రెంకో చార్ట్ అన్నమాట. ఇక్కడ మీరు గమనిస్తే గనక ఇవన్నీ కూడా మనకు బ్రిక్ షేప్ లో ఒకే సైజు లో కనిపిస్తున్నాయి కదా. సో మనకు ఈ విధంగా ఒకే సైజు లో రావడానికి సెట్టింగ్స్ అయితే ఉన్నాయండి. ఆ సెట్టింగ్స్ మీరు ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలో మీకు ఈ వీడియోలో నేర్పిస్తాను, చూపిస్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి. రెంకో చార్ట్స్ ని మనం ఏ విధంగా అప్లై చేయాలి, సింగిల్ క్లిక్ తో మనము రెంకో చార్ట్స్ ని అప్లై చేసుకోవచ్చు అండి. సో దీనికోసం మీరు ఏదో ఒక చార్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. సో నేను ఇక్కడ హెచ్పిసిఎల్ స్టాక్ అయితే ఓపెన్ చేశానన్నమాట. ఇక్కడ మీరు టైం ఫ్రేమ్ తీసుకుంటే 1 మంత్ టైం ఫ్రేమ్ అయితే ఉంది. దాని పక్కన ఇక్కడ చూడండి క్యాండిల్స్ ఉంది కదా. సో మీరు ఏ స్టాక్ చార్ట్ ఓపెన్ చేసినా సరే మనకు ఆటోమేటిక్ గా బై డిఫాల్ట్ గా క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయితే చూపించేస్తుంది. ఇది కామన్ అన్నమాట. సో ఇక్కడ మీరు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ దగ్గర ట్యాప్ చేసుకుంటే ఇక్కడ చూడండి, మీరు జస్ట్ ఇక్కడ స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి రెంకో ఉంది కదా, దీనిపై ట్యాప్ చేయండి. ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ కాస్త రెంకోగా ఇమీడియట్ గా మారిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా రెంకో చార్ట్ అనమాట. ఇవన్నీ కూడా మనకు బ్రిక్ షేప్ లో ఒకే సైజ్ లో కనిపిస్తాయి. అసలు రెంకో చార్ట్స్ ఏ విధంగా ఫార్మేషన్ జరుగుతుందో తెలుసుకుందామండి. దానికంటే ముందు మనము క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాం. అసలు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఏ విధంగా ఫార్మేషన్ జరుగుతుందని చెప్పేసి. సో దీనికోసం నేను బ్యాక్ వచ్చేస్తాను. ఇక్కడ సో క్యాండిల్స్ తీసుకుంటాను. మీరు ఇక్కడ చూసుకుంటే టైం ఫ్రేమ్ వచ్చేసి నేను 1 మంత్ టైం ఫ్రేమ్ అయితే తీసుకున్నాను అనమాట. సో జనరల్ గా 1 మంత్ టైం ఫ్రేమ్ కావచ్చు, లేకపోతే 1 వీక్ కావచ్చు, లేకపోతే 1 డే కావచ్చు. ఇవన్నీ కూడా క్యాండిల్ ఫార్మేషన్ ఏ విధంగా జరుగుతుందంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ గా ఈ 1 మంత్ తీసుకున్నాను కదా నేను. ఇప్పుడు ఈ 1 మంత్ లో ఆ పర్టికులర్ స్టాక్, ఈ 1 మంత్ స్టార్టింగ్ లో ఆ పర్టికులర్ స్టాక్ ఎక్కడ ఓపెన్ అయింది, ఏ ప్రైస్ దగ్గర ఓపెన్ అయింది, ఎంత హై వెళ్ళింది, ఎంత లో కొట్టింది, ఫైనల్ గా ఎక్కడ క్లోజ్ అయింది. సో ఈ 4 ప్రైజెస్ ని బేస్ చేసుకొని టైం ఫ్రేమ్ ని బేస్ చేసుకుని, టైం ఫ్రేమ్ అంటే ఏంటి, ఇక్కడ 1 మంత్ అనమాట. సో టైం ఫ్రేమ్ ప్లస్ ప్రైస్ అనమాట. ఇవి రెండు బేస్ చేసుకొని క్యాండిల్ ఫార్మేషన్ అయితే జరుగుతుంది. సో ప్రతి మంత్ కూడా క్యాండిల్ ఫార్మేషన్ ఇక్కడ జరుగుతుంది అనమాట. కానీ రెంకో చార్ట్స్ లో మీరు గమనిస్తే కనుక ఇక్కడ చూడండి, నేను రెంకో చార్ట్స్ అప్లై చేస్తాను ఇప్పుడు. సో రెంకో చార్ట్స్ మనకి ఏంటంటే ఓన్లీ ప్రైస్ బేస్ చేసుకొని మాత్రమే ఫార్మేషన్ జరుగుతుంది. టైం తో సంబంధం లేదన్నమాట. టైం తో అసలు సంబంధం అయితే ఉండదు. ఓన్లీ ప్రైస్ ని బేస్ చేసుకొని మాత్రమే ఈ చార్ట్ ఫార్మేషన్ జరుగుతుంది. అది క్లారిటీ. సో ఎలా ఫార్మేషన్ జరుగుతుంది ఇక్కడ రెంకో చార్ట్స్ కింద అంటే, సో ఇక్కడ చూడండి మీరు, నేను ఇక్కడ మంత్లీ టైం ఫ్రేమ్ అయితే తీసుకున్నాను కదా. ఇక్కడ చూడండి రెంకో పక్కన ఏటీఆర్ ఉంది కదా, ఏటీఆర్ పక్కన ఇక్కడ చూడండి 14.84 ఉంది కదా. సో ఇది యాక్చువల్ గా పాయింట్స్ అనమాట. అంటే 1 మంత్ లో 14.84 పాయింట్స్ కనుక ఈ స్టాక్ ప్రైస్ పెరిగితే మనకు గ్రీన్ బ్రిక్ అయితే ఫామ్ అవుతుంది, తగ్గితే రెడ్ బ్రిక్ అయితే ఫామ్ అవుతుంది. సో ప్రతి 14.84 పాయింట్స్ కి మనకు ఇక్కడ ఒక బ్రిక్ అయితే ఫామ్ అవుతుంది. సో అది అప్ సైడ్ అయితే గ్రీన్, డౌన్ సైడ్ అయితే రెడ్ ఫామ్ అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి, నేను టైం ఫ్రేమ్ మారుస్తాను ఇక్కడ. సో నేను ఇక్కడ 1 వీక్ తీసుకుంటాను. ఇప్పుడు చూడండి, మనకు 12.49 ఉంది. ప్రతి 12.49 పాయింట్స్ కి మనకు ఇక్కడ ఒక బ్రిక్ అయితే ఫామ్ అవుతుంది. ఒకవేళ 12.49 అనే పాయింట్స్ కనుక మనకి ఫామ్ అవ్వకపోతే ఆ 1 వీక్ టైం ఫ్రేమ్ లో మనకు అసలు బ్రిక్ ఏ ఫామ్ అవ్వదు అనమాట, ఎంటీ ఉండిపోతుంది. అలాగే మీరు ఇక్కడ డే తీసుకుంటే కనుక ఇక్కడ చూడండి 16.87 చూపిస్తుంది. సో 16.87 పాయింట్స్ పెరిగితే మాత్రం మనకు గ్రీన్ బ్రిక్ ఫామ్ అవుతుంది. 16.87 పాయింట్స్ తగ్గితే మనకు రెడ్ బ్రిక్ ఫామ్ అవుతుంది. ఒకవేళ అన్ని పాయింట్స్ క్యాచ్ అవ్వకపోతే అసలు బ్రిక్ ఏ ఫామ్ అవ్వదు. సో కావాలంటే మీరు ఈ 16.87 ఉంది కదా, ఇది నేను మార్చుకోవచ్చు అనమాట. సెట్టింగ్స్ వచ్చి మార్చుకోవచ్చు. సో ఇక్కడ మనం సెట్టింగ్స్ వచ్చేద్దాం. సెట్టింగ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా బాక్స్ సైజ్ ఉంది కదా. సో యాక్చువల్గా ఇది నేను బాక్స్ సైజ్ చెప్తున్నాను మీకు. సో ట్రెడిషనల్ పెట్టుకొని ఇక్కడ మీకు ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు. బాక్స్ సైజ్ 4, 5, 6 అది మీ ఇష్టం అనమాట. సో జనరల్ గా మనం ఎలా పెట్టాలి అంటే, ఇక్కడ నేను ఇక్కడ క్యాన్సిల్ చేస్తాను. ఎలా పెట్టాలంటే ఇక్కడ చూడండి, నేను సో మనం ఇక్కడ 1 మంత్ టైం ఫ్రేమ్ తీసుకుందాం. సో 1 మంత్ లో యావరేజ్ న ఈ పర్టికులర్ స్టాక్ ఎన్ని పాయింట్స్ పెరుగుతాయి అది మనకు తెలియాలన్నమాట. అది తెలిస్తే మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఈ పర్టికులర్ స్టాక్ యావరేజ్ న ప్రతి మంత్ ఎన్ని పాయింట్స్ పెరుగుతాయని చెప్పేసి తెలుసుకోవడం అనేది చాలా చాలా కష్టం. కాబట్టి మనము ఏదైతే డిఫాల్ట్ గా ఇక్కడ సెట్టింగ్స్ వస్తాయో ఆ సెట్టింగ్స్ మనం అలాగే వదిలేయాలి. ఒకవేళ మీకు ఐడియా ఉంటే ఈ పర్టికులర్ స్టాక్ ప్రతి మంత్ ఎంత యావరేజ్ ఎంత పెరుగుతుంది, ఎన్ని పాయింట్స్ పెరుగుతాయి మీకు ఐడియా ఉంటే మీరు మార్చుకోవచ్చు. జస్ట్ ఇక్కడ వేసి సెట్టింగ్, ఓకే సెట్టింగ్స్ వచ్చేసి ఇక్కడ
ఇక్కడ మీరు ట్రెడిషనల్ చూస్ చేసుకొని ఇక్కడ మీరు మార్చుకోవచ్చు, అది మీ ఇష్టం. సో నా సజెషన్ ఏంటి అంటే ఇక్కడ ATR చూస్ చేసుకొని వదిలేయండి, డిఫాల్ట్ సెట్టింగ్స్ మీరు వదిలేయండి. ఇది బాక్స్ సైజ్ అన్నమాట. తర్వాత టైం ఫ్రేమ్ గురించి అడుగుతున్నారు. సో టైం ఫ్రేమ్ ఎలా పెట్టుకోవాలంటే మనం క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఏ విధంగా పెట్టుకుంటామో, సో ఇంటర్డే ట్రేడింగ్ చేసేటప్పుడు 5 మినిట్ ఓకేనా, అలాగే స్వింగ్ ట్రేడింగ్ చేసేటప్పుడు 1 డే క్యాండిల్ ఏ విధంగా ఎలాగైతే పెట్టుకుంటామో అలాగే మనము దీనికి కూడా రెంకో చార్ట్స్ కూడా అలాగే పెట్టుకోవచ్చు. సో నేను ఇంటర్డే ట్రేడింగ్ చేస్తాను కాబట్టి ఇక్కడ 5 మినిట్ పెట్టుకుంటాను. సో మీరు ఇక్కడ గమనించండి, నేను ఇక్కడ జస్ట్ జూమ్ చేస్తాను మీకు. సో ఇది ఇంట్రాడే ట్రేడింగ్ సంబంధించిన రెంకో చార్ట్ అనమాట. పైన మీరు ఇక్కడ గమనిస్తే కనుక 1.09 అయితే ఉంది. అంటే ప్రతి 1.09 పాయింట్స్ కి మనకి ఇక్కడ ఈ బ్రిక్ అయితే ఫార్మేషన్ జరుగుతుంది 5 మినిట్ టైం ఫ్రేమ్ లో. అలా కాకుండా నేను ఇక్కడ 15 మినిట్ పెట్టుకున్నాను అనుకోండి, 1.909. సో 1 అవర్ పెట్టుకుంటే సేమ్, 1 డే పెట్టుకుంటే మారిపోతుంది. సో ఇది విధంగా మారిపోతుంది. ఇప్పుడు నేను మీకు చెప్పింది అర్థమైంది కదా. అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని కంటిన్యూస్ చూడండి, మీకు అర్థమవుతుంది క్లియర్ గా. రెంకో చార్ట్స్ యూజ్ చేసుకొని ట్రేడింగ్ చేయడానికి మెయిన్ గా ఒక 3 స్ట్రాటజీస్ అయితే ఉన్నాయండి. థర్డ్ స్ట్రాటజీ వచ్చేసి నా ఫేవరెట్ అనమాట. అది ఎందుకో మీకు వీడియో ఎండింగ్ లో తెలుస్తుంది. సో మీరు వీడియోని పూర్తిగా చూస్తూ ఉండండి. స్ట్రాటజీ నెంబర్ 1, సో మార్కెట్ అప్ సైడ్ ఉన్నప్పుడు అనమాట. సో మార్కెట్ స్టార్టింగ్ లో బాగా ఇంక్రీజ్ అయితే అవుతుంది. దాని తర్వాత మనకు ఒకే ఒక్క రెడ్ బ్రిక్ అయితే ఫామ్ అవుతుంది. మళ్ళీ మార్కెట్ పెరగడం అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. ఇలాంటి కేసెస్ లో మనము అంతకు ముందు హైని బ్రేక్ చేసినప్పుడు మనం ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాము. ఈ రెడ్ బ్రిక్ కింద స్టాప్ లాస్ పెట్టుకుంటాము. 1:2 కింద టార్గెట్ పెట్టుకుని ఎగ్జిట్ అయిపోతాం. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ లో ఉంటే కనుక ఇక్కడ చూడండి, ఫస్ట్ మార్కెట్ అనేది కిందకి పడుతుంది. దాని తర్వాత ఒకే ఒక గ్రీన్ బ్రిక్ అయితే ఫామ్ అవుతుంది. మళ్ళీ మార్కెట్ పడడం అనేది కంటిన్యూ అవుతుంది. సో ఎప్పుడైతే అంతకు ముందు లోని బ్రేక్ చేస్తుందో అప్పుడు మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాము, అంటే సెల్ చేస్తాం అనమాట. తర్వాత మనము ఈ గ్రీన్ బ్రిక్ వరకు స్టాప్ లాస్ పెట్టుకుంటాము. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 1:2 టార్గెట్ పెట్టుకుని ఎగ్జిట్ అయిపోతాం. స్ట్రాటజీ నెంబర్ 2 అనమాట. మార్కెట్ అప్ సైడ్ ఉన్నప్పుడు ఇది. సో మార్కెట్ ఫస్ట్ స్టార్టింగ్ లో పెరుగుతుంది. దాని తర్వాత మనకు కంటిన్యూస్ గా 2 రెడ్ బ్రిక్స్ అయితే ఫామ్ అవుతాయి. సో మళ్ళీ ఎప్పుడైతే అంతకు ముందు హైని బ్రేక్ చేస్తుందో అప్పుడు మనము ఎంట్రీకి ప్లాన్ చేస్తాము. తర్వాత ఈ సెకండ్ రెడ్ బ్రిక్ కింద స్టాప్ లాస్ పెడతాము. యాజ్ యూజువల్ గా 1:2 టార్గెట్ చేసుకుని ఎగ్జిట్ అయిపోతాం. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ లో ఉంటే కనుక సో ఫస్ట్ మార్కెట్ కిందకి పడుతుంది. మళ్ళీ మనకి ఒక 2 గ్రీన్ బ్రిక్స్ అయితే ఫామ్ అవుతాయి. నెక్స్ట్ మార్కెట్ పడడం అనేది కంటిన్యూ చేస్తుంది. ఎప్పుడైతే అంతకు ముందు లోన్ బ్రేక్ చేస్తుందో అప్పుడు మనం ఎంట్రీకి ప్లాన్ చేస్తాము. తర్వాత ఇంతవరకు మనము స్టాప్ లాస్ పెట్టుకుంటాము. 1:2 టార్గెట్ చేసుకుని ఎగ్జిట్ అయిపోతాం. థర్డ్ స్ట్రాటజీ అనమాట. ఇది నా ఫేవరెట్ స్ట్రాటజీ. సో మార్కెట్ ఫస్ట్ పైకి వెళ్తుంది. దాని తర్వాత ఇక్కడ చూడండి, మీరు కిందకి పడింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకి పడింది. అంటే ఇక్కడ మనకు ఒక జిగ్జాగ్ ఫార్మేషన్ అయితే జరుగుతుంది అనమాట. అంటే మార్కెట్ కిందకి రావటం లేదు, పైకి పెరగటం లేదు. ఎక్కువసేపు మార్కెట్ ఇదే ప్లేస్ తో స్పెండ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి మనకు ఎక్కడైతే ఎటు సైడ్ అయితే మనకు బ్రేక్అవుట్ ఇస్తుందో సో అటు సైడ్ పడడానికి చాలా ప్రాబిలిటీ అయితే ఉందన్నమాట. సో మార్కెట్ ఇంతవరకు పెరిగింది కదా, మళ్ళీ ఒక రెడ్ బ్రిక్ అయితే ఫామ్ అయింది. నెక్స్ట్ 2 గ్రీన్ బ్రిక్స్ అయితే ఫామ్ అయినాయి. మళ్ళీ 2 రెడ్ బ్రిక్స్ అయితే ఫామ్ అయినాయి. ఎప్పుడైతే మనకి ఇంతకు ముందు హైని బ్రేక్ చేసి ఇక్కడ చూడండి ఎంత ఫాస్ట్ గా మార్కెట్ లో మూమెంట్ వచ్చిందో చూడండి. ఇక్కడ చూడండి, సో ఇంతకు ముందు హైని బ్రేక్ చేసి మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాము. ఇంతవరకు మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాము. టార్గెట్ 1:2 తీసుకొని ఎగ్జిట్ అయిపోతాం. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ లో ఉన్నప్పుడు ఎలాగా ఇక్కడ చూడండి. సో ఫస్ట్ మార్కెట్ పైకి వెళ్ళింది. తర్వాత ఇక్కడ మనకు జిగ్జాగ్ ఫార్మేషన్ అయితే జరిగింది. సో ఇక్కడ ఎప్పుడైతే మనకు లో అనేది బ్రేక్ చేస్తుందో సో మనము సెల్లింగ్ అయితే ప్లాన్ చేస్తాము. స్టాప్ లాస్ ఇంతవరకు పెట్టుకొని 1:2 టార్గెట్ తీసుకుని ఎగ్జిట్ అయిపోతాం. ఇవి 3 స్ట్రాటజీస్ అన్నమాట. ఇందులో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి.